కర్నూలు ప్రగతి సమితి 3 ఏళ్ల నుంచి మేము కర్నూలు అభివృద్ధి గురించి, కర్నూలు ఆత్మగౌరవం గురించి, అదేవిధంగా కర్నూలులో ఇండస్ట్రీస్ రావాలనే ఒక చిన్న సంపూర్ణమైన సంతోషమైన వాళ్ళ నుంచి మద్దతు కూడా మాకు వచ్చింది. అయితే ఈరోజు పెట్టిన కార్యక్రమము రైతు సంఘాలతో పాటు రైతులకు మనం ఏం చేయొచ్చు, రైతులకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఒకసారి కర్నూలు గురించి చెప్పుకుంటే క్యాపిటల్ వచ్చింది, పోయింది, శ్రీబాగ్ ఒప్పందం గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఇట్లా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, రాయలసీమ పేరు పెట్టి 98 సంవత్సరాలు అయింది, శ్రీబాగ్ ఒప్పందం 36 పెట్టుకుంటే దాదాపు 80 సంవత్సరాలు దాటింది. అన్ని రకాలు చెప్పుకోవడానికి మనకు చరిత్ర ఉంది. కానీ మనకున్న 8 లక్షల హెక్టార్లు ఉన్న జియోగ్రఫికల్ ఈ రోజున్న కర్నూలు జిల్లా ఏప్రిల్ 1, 2022లో విభజనైన కర్నూలు జిల్లా 8 లక్షల హెక్టార్ల భూమి. దీంట్లో 5 లక్షల హెక్టార్ల భూమి మన కల్టివేషనల్ ల్యాండ్. రెండో పంటకి వచ్చేసరికి 2 లక్షలు కూడా లేదు. ఇందాక ఒక అన్న చెప్పినట్టు గట్టిగా 30% కూడా రెండో పంట వేయడం. అంటే మన కర్నూలు ఏ విధమైన పరిస్థితులు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఆకాశంలో ఒక నీటి చుక్క గురించి చూసుకొని రెండో పంటకు సంబంధించిన అన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. అది చాలా గొప్ప విషయం మేము భావిస్తున్నాం. వచ్చిన అందరికీ కూడా కర్నూలు జిల్లా ఇసరికి 10,59,603 ఎకరాలు సాగు భూమి ఉందని చెప్పేసి గణాంకాలు, ప్రభుత్వ గణాంకాలు తెలియజేశారు. అందులో కనీసం 20-25% కూడా ఇప్పుడు దుందపానం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనే సందర్భాలు చాలా భేదాలు ఎన్నో రకరకాలుగా చెప్పారు. అలాగనే ఆ దుందపానం ఏదైతే ఉందో